కూడా అది అర్థమైంది, అందుకే ఆదరిస్తున్నారు మమ్మల్ని. సజ్జల గారు, రుణమాఫీ, ఫ్రీ బస్సు, అలాగే పెన్షన్ 4000 రూపాయలు, ఇవన్నీ ఆకర్షణీయ పథకాలు ఓటర్లను అటువైపు ప్రభావితం చూపవని గ్యారంటీ ఏంటి? చూపుతాయని వాళ్ళ ఆశ. చేయగలిగినవైతే మేమే చేసేవాళ్ళం. జగన్మోహన్ రెడ్డి గారు చేయగలిగినవైతే ఆయన చేసేవాళ్ళని ప్రజల నమ్మకం. అలా ప్రజలకు ఆ స్పష్టత ఉందని మా నమ్మకం. అది 13 రోజుల్లో తేలుతుంది. నిజంగా నేను ఒకటి అడుగుతాను, ఒక మాట చెప్పడమే అయితే ఇప్పుడు ఆయన మొన్న చెప్పిన దానికి సూపర్ 6కు తర్వాత యాడ్ చేసిన వాటికి నిన్న మళ్ళీ ఈరోజు కనిపిస్తే వాటికి కూడా తేడా ఉంది. కొన్ని చిన్న చిన్నవి మళ్ళీ యాడ్ చేసుకుంటూ పోయారు. ముందు చెప్పిన దానికి బీసీలకు 50 ఏళ్ళు అన్నారు, ఇప్పుడు అవి మిగిలిన వాళ్ళు కూడా ఇచ్చుకుంటూ వచ్చారు. ఇంకా ఏదో మత్స్యకారులకు 25,000 ఇట్లాంటివన్నీ యాడ్ చేస్తూ చాలా వచ్చారు. ఇవన్నీ పెట్టుకుంటూ పోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు దీనివల్ల ఎంత అదనపు బరువు పడుతుందో అది ఎట్లా మోయలేని బరువు అనేది ఆయన చెప్పారు. నిజంగా మాట చెప్పడమే అయితే దీనికి మించి 1,00,000 కోట్లు కూడా యాడ్ చేయొచ్చు. మనకు గుర్తొచ్చిందల్లా యాడ్ చేసేయచ్చు. ఎందుకంటే వచ్చిన తర్వాత ఎలాగో చేయము అని అనుకున్నప్పుడు, చేసే అవకాశం లేదనుకున్నప్పుడు అది చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. నేను జగన్మోహన్ రెడ్డి గారు కూడా మాటే అయితే అదే పెద్ద నిజంగా కష్టం కాదు, మీకు తెలుసు కదా. ఎందుకు చెప్పకూడదు? మేము చెప్పొచ్చుగా, ఎందుకు చెప్పట్లేదు? ఎందుకు రిస్క్ తీసుకుంటున్నాం? ఎందుకు రిస్క్ తీసుకుంటున్నామంటే అలా వచ్చి అధికారం లేకొచ్చి మాట నిలుపుకోలేకపోతే దాని బదులు ఆ రాజకీయాలు లేకపోవడం బెటర్ అని అనుకుంటారు. కాబట్టి ఈయన ఆ రోజు 14లో అదే చేశాం. 14లో మేము రుణమాఫీ చెప్తే వచ్చేవాడు ఖచ్చితంగా. నేను గట్టిగా నమ్ముతున్నా 14లో కానీ రుణమాఫీ ఆయనతో పోటీ పడి ఉంటే వచ్చేవాళ్ళు. అంత కూడా అవసరం లేదు, 1,00,000 చెప్పండి అన్నారు. టోటల్ రుణమాఫీ అక్కర్లేదు, 1,00,000 చెప్పండి చాలన్నారు. ఆయన కూడా ఒప్పుకోలేదు. ఒప్పుకున్నందువల్ల డిలే అయినందుకు ఏం రిగ్రెట్స్ లేవు ఆయనకు. వచ్చిన తర్వాత ఇప్పుడు చేసిన పనులు చూశాక సాటిస్ఫాక్షన్ ఉంది. ప్రజలు కూడా తృప్తి పడుతున్నారనేది ఆయన నమ్మకం. అందుకోసం ఏది చేయగలడో అది చెప్పాడు. మీరు గమనిస్తే పెన్షన్లో 3,500 మేము చెప్పాము. 3,500కి 500 కూడా 2 విడతలుగా 28 జనవరి 29 జనవరి అన్నారు. అంతవరకు స్ట్రెచ్ చేయనక్కర్లా, 2 విడతలని చెప్పేయచ్చు. బట్ హీ డజంట్ వాంట్ టు క్రియేట్ అన్నెసరీ ఫాల్స్ హోప్ క్రియేట్ చేయడం ఇష్టం లేదు కాబట్టి అక్కడ కూడా స్పష్టత ఇచ్చారు. కానీ ఫ్రీ బస్సు విషయంలో తెలంగాణ, కర్ణాటక సక్సెస్ అయింది కదా సార్. అంటే సక్సెస్ అంటే ఏంటి దానికి క్రైటీరియా? అంటే ఆకర్షితులు అయ్యారు కదా ఆ ఫ్రీ బస్ అనే దానికి, ఆ స్కీమ్కి అక్కడ ఉన్న ఓటర్లు ఆకర్షితులు కావడం వల్లే అక్కడ ప్రభుత్వాలు ఆ పార్టీల అధికారంలోకి వచ్చాయి. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు లాంటి నాయకుడు ఉంటే కాకపోవచ్చు, ఇంకో రకంగా ఉండొచ్చు. మేము చేసిన పథకాలన్నీ, మేము చేస్తున్నవి, అమలు చేస్తున్నవి కూడా, జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నవి కూడా ప్రతి దానికి దేర్ ఈజ్ సర్టన్ ప్రొడక్టివిటీ ఇంక్రీజ్ కావడమో లేదా హ్యూమన్ రిసోర్సెస్ పెరగడమో ఒక ప్రయోజనం ఉంది, ఫర్దర్ ప్రయోజనం. దానివల్ల అట్లా కాకుండా ఏదో ఫ్రీ బీస్ జస్ట్ తాయిలాగా ఇచ్చినవి దాదాపు కనిపించవు మా దాంట్లో. కానీ తెలంగాణలో చూసాం, ఎలక్షన్లో కర్ణాటకలో చూసాం, ప్రజలు ఇవన్నీ పట్టించుకుంటున్నారు, మీరే రిస్క్ తీసుకుంటున్నామని చెప్తున్నారు. ప్రజలు ఆకర్షిత పథకాల వైపు మొగ్గు చూపుతున్నారు. తెలంగాణలో అదే జరిగిందని ఓడిపోయిన కేసీఆర్ కూడా పదే చెప్తున్నారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలకు అంతా అట్రాక్ట్ అయ్యారు. ఆయన కూడా చెప్పినట్టున్నారు, కేసీఆర్ గారు కూడా. కానీ ఎక్కువ ఆకర్షిత పథకాలు కాంగ్రెస్ వైపు వచ్చాయి. 2 లక్షల రుణమాఫీ కావచ్చు, ఉచిత బస్సు కావచ్చు, మహిళలకు 2,500 రూపాయలు ఇవ్వడం కావచ్చు, ఇలాంటి పథకాలన్నీ కూడా తెలంగాణ ప్రజలను ఆకర్షించాయి. అందుకే కాంగ్రెస్ పార్టీ గెలిచింది. మేము ఎంత అభివృద్ధి చేసినా గెలవకపోవడానికి కారణమని కేసీఆర్ చెప్తున్నారు. ఇటువంటి సమయంలో మీరు రిస్క్ తీసుకున్నారా లేదా? దాన్ని రిస్క్ అంటారా తెలియదు, నమ్మకం అని నేను అనుకుంటున్నా. ప్రజల మీద నమ్మకం. ఈనాళ్ళు లబ్ధి పొందిన 1,47,00,000 కుటుంబాలు లబ్ధి పొందాయి. 1,67,00,000లో వాళ్ళు ఆయన మీద ఉంచిన నమ్మకం, ఈయన వాళ్ళ మీద ఉంచిన నమ్మకం, ఈ రెండింటి ఫలితమే ఈరోజు వాట్ ఎవర్ వీ స్టాండ్ ఫార్ దీని మీద ఉన్నాం. దీని ఫలితాలు రేపు నిజంగానే ల్యాండ్ మార్క్ ఇది అవుతాయి. నిజంగా ఇదే జరిగిన తర్వాత రేపు వచ్చే ఫలితాలు ఓ రియల్ పొలిటికల్ పార్టీ, ఓ సీరియస్ పొలిటికల్ పార్టీ ఎట్లుండాలి అనే దానికి ఇది ఒక బెంచ్ మార్క్ అవుతుంది. ఆ బెంచ్ మార్క్ జగన్మోహన్ రెడ్డి గారు క్రియేట్ చేయగలిగారని వీఆర్ హ్యాపీ. ఇది ప్రయోగాలు చేసే సమయం అని అనుకుంటున్నారా? అంటే ఈ అధికారం దేనికోసం? అధికారంలోకి రావడమే ఒక ఎండ్ అనుకుంటే దట్స్ ఎ డిఫరెంట్ ఇష్యూ. బట్ దట్ ఈస్ ఎ మీన్స్ అనుకుంటే టు అచీవ్ సంథింగ్ డిఫరెంట్. అది ఆయన స్పష్టంగా చెప్తున్నారు. ఇప్పుడు కాదు, డే 1 ఓదార్పు మొదలుపెట్టి పార్టీ పెట్టినప్పుడు చెప్తున్నారు. మా తండ్రి గారిలాగే నేను కూడా అందరి పేద ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలబడాలనేది నా కోరిక అనుకుంటున్నారు. దేవుడి ఆశీస్సులుండి, ప్రజల ఆశీస్సులు ఉన్నంతవరకే మనం ఉండగలం అనేది రెండోది పెట్టుకున్నారు. సో ఈ రెండిట్లో స్పష్టత ఉన్నాక ఈ చిన్నవన్నీ అధికారంలో రావడమే ముఖ్యం అనుకోవడం అనేది ఉండదు అనుకుంటున్నా. ఆయన దాంట్లో అదే కనిపిస్తుంది, అప్పటి నుంచి ఇప్పటి వరకు కనిపిస్తుంది, ఫ్యూచర్లో కూడా అదే ఉంటుందని నేను అనుకుంటున్నాను. జగన్ పాలన బాగుంది, పథకాలు బాగున్నాయి.